ముఖ్యమంత్రి యువకులు రెవల్యూషనరీ రేవంత్ రెడ్డి గారు హాజరవుతున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వారు కూడా హాజరవుతున్నారని మనం చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు, సాంస్కృతిక శాఖ మాత్యులు మరియు ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ వీరందరూ హాజరై వారికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. కాబట్టి మీరందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మన ఎస్సీ కాన్ఫెడరేషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి అధ్యక్షులైనటువంటి అన్న మీరు ఏంటి అయ్యో ఫోటో जोहार ईश्वरी भाई, 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 जोहार ईश्वरी भाई। जोहार जोहार ईश्वरी भाई अमर है, ईश्वरी भाई अमर है, ईश्वरी भाई अमर है। जब तक सूरज चांद रहेगा ईश्वरी भाई तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा ईश्वरी भाई तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा ईश्वरी भाई नाम रहेगा। जय भीम, जय भीम, जय भीम, जय भीम। ईश्वरी भाई గారు ఇది మామూలు విషయం కాదు. వారు ఏ జెండానైతే అంబేద్కర్ జెండా ఎత్తిరో వారు సేమ్ జెండా ఇది శ్వాస వరకు ఆ జెండా ఎజెండా అంబేద్కర్ గారి జెండా ఎజెండా తీసుకొని శ్వాస తీసుకున్నారని ఇంత గర్వం అవుతుందంటే మామూలు విషయం కాదు. మరి అట్లానే ఆ లీగసీనే మరి మన గీతారెడ్డి గారు కూడా ఏ జెండానైతే మోసిరో ఏ జెండానైతే వారు పార్టీలో వచ్చారో సేమ్ జెండా వారికి ఎన్నో ఆఫర్లు వచ్చినా ఎన్నో మినిస్ట్రీలు ఇస్తున్నా కూడా వారు కూడా వారి తల్లి గారి లీగసీని మెయింటైన్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో రావడం అంటే మామూలు మాట కాదు. వారి గురించి కూడా ఎంతో ఉన్నది. వారి స్ఫూర్తి తీసుకొని ఎంతో మంది మహిళలు ఈరోజు కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిన విషయం గుర్తుంచుకోవాలని చెప్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మరి సేమ్ ఏదైతే ఉండేనో ఈ అఫీషియల్ గా చేయడము మరి అట్లనే రేవంత్ రెడ్డి గారికి 1969 ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో నాకు ఈశ్వరీ భాయ్ గారితో కలిసి నడిచేటువంటి అవకాశం దొరికింది. ఒక్కరోజు తీసుకుపోయి నన్ను పోలీస్ స్టేషన్లో పడేశారు. అప్పుడు నేను టీచర్ని. ఎట్లయితే ఈశ్వరీ భాయ్ గారు ప్రథమంగా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఒక జాతీయ స్థాయికి ఎదిగి ఉన్నారు. వారి స్ఫూర్తితోటే నేను కూడా ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాను. నేను చెప్పే పోలీసు వాళ్ళకి కొట్టడానికి వీలేదు, నేను ఉపాధ్యాయుడిని ఉద్యోగం కోల్పోయాను. అప్పుడు అసెంబ్లీలో కూడా నా గురించి బాగా గడిబడి జరిగింది. రాయప్ప గారికి మళ్ళీ తిరిగి ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటి నినాదాలతోటే అసెంబ్లీలో మారుమోగింది. ఈశ్వరీ భాయ్ గారి ప్రసంగాలు మీరు వినాలంటే గూగుల్లో చూడండి. ఈబీ రాజు గారు నీళ్లు తాగలేకపోయాడు. ఒక్కొక్క ప్రశ్న వేస్తుంటే అమ్మగారు అసలు దానికి సమాధానాలు ఇచ్చేటువంటి కెపాసిటీలో ఏ మంత్రి కూడా ఆనాడు లేరు. శివాజీ లైనస్ డ్యూరింగ్ దోస్ డేస్ నాకు బాగా గుర్తు. తర్వాత అమ్మ మరి ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ సారి ఈ రాష్ట్రంలో మొట్టమొదట ఒక మహిళా ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం, ఆమె ప్రతిభను గుర్తించి ఆమె ప్రజలందరూ కూడా ఆమెను రిపబ్లికన్ పార్టీ తరఫున ఎల్లారెడ్డిలో ప్రథమంగా ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం అనేది గర్వకారణం. ఒక ఎస్సీ ఎస్టీలే కాదు మన సోదరులారా, బీసీ మైనారిటీ వాళ్ళకి. తర్వాత రెండవది చెప్పుకోవాలనేటువంటి ఘనకార్యము ఉమెన్ ఎంపవర్మెంట్. స్త్రీలకు కూడా సమానమైన హక్కులు కావాలి, వాళ్ళకు కూడా సమాజంలో ఉద్యోగాలు సమానంగా రావాలి అనేటి ఉద్యమాన్ని చేసినటువంటి
మహారూపం మీద అక్కడ సభలపై కొనసాగిస్తుంది. తెలంగాణ మూమెంట్కు ఆమె చాలా కృషి చేసింది. మరియు ఇలాంటి మహావీరుని మనం కోల్పోయాము. ఆమెకు ఈరోజు మేము తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక తరఫున ఆమెకు ధన్యవాదాలు చెప్తూ ఆమెకు ఆత్మశాంతి కలగాలని మేము కోరుతున్నాము. సభ 33 అంటే మీరు ఆలోచించవచ్చు. దాంతో ముందు మేడంతో కలిసిన ఇంకొక 40 సంవత్సరాలకి 70 సంవత్సరాల నుండి మనకు అనుబంధం ఉందనే కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. మనకు చాలా మంది ఈ రోజు కూడా అమ్మకు జ్ఞాపకం చేసుకుంటున్నారు. నిజంగానే అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ అసెంబ్లీలో దట్ స్మార్ట్ అండ్ ఆర్డినెన్స్ అనేది ఒకటేమో దట్ ఈస్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ 10th క్లాస్లో అది మినిమం వీడం అనేది ఆ 9 మార్క్స్ దాచుకొని సబ్సిడీలో పెట్టుకుంటారా? సంఘంలో ఎప్పుడు మీటింగ్లు పెట్టినా మహిళలు రారు. తర్వాత మహిళలు వచ్చే టయానికి మన అమ్మగారైనటువంటి పేరు చెప్పి ఆమె యొక్క ధైర్య సాహసాలు నూరిపోయడం వల్ల ఇప్పుడు మా యొక్క గిరిజన ఉద్యోగ మీటింగులకు విపరీతంగా మహిళలు వస్తున్నారు. ఇదంతా అమ్మగారి చలవే అని చెప్పుకుంటూ ఏదైతే హిందూ కోడ్ బిల్లు పార్లమెంటులో ఫెయిల్ చేసి అంబేద్కర్ గారికి రిజైన్ చేయడానికి కారణమైందో అమ్మగారు కనుక పార్లమెంటులో ఉండింటే ఆ యొక్క సందర్భం రాకుండా ఉండేదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఆమెకు మా సంఘం నుంచి ఘనమైన నివాళుల నుంచి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి జై భీమ్ తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్. జీవితం అంతకంటే ఎక్కువ స్ఫూర్తి ఇచ్చినటువంటి మహిళ గాని మనిషి గాని ఏ కులం మతంలో కూడా లేదు అని చెప్పి నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. 1950s లో మహిళలకి స్వేచ్ఛ అనేది లేదు. ఒక సంస్కారం అనేది కాకుండా ఆమెను ఇంట్లో హక్కున చేర్చుకున్నారు. నన్ను ఆమె పెంచుతూ మరి ఎవరి మీద ఆధారపడకూడదని ఆ రోజుల్లో కూడా ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ మంచి ట్యూషన్స్ చెప్తూ మరి నన్ను బాగా పెంచి పెద్దగా అయిన తర్వాత అంబేద్కర్ లాగా నువ్వు కూడా ఫారెన్కి వెళ్ళాలి, ఫారెన్ డిగ్రీ తెచ్చుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి జీవితంలో అని నేర్పించారు నాకు. ఆ రోజుల్లోనే 1950s లోనే ఎలక్షన్ వచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ లో ఒక మహిళ ఆమె బాబాసాహెబ్ గారు పెట్టినటువంటి పార్టీ ఆ రోజుల్లో షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అని ఆమె నిలబడి దానిపై మరి రూలింగ్ పార్టీ కౌన్సిలర్ ని కూడా క్యాండిడేట్ ని కూడా ఓడించినటువంటి వ్యక్తి. ఫస్ట్ ఎలక్షన్ లో ఫస్ట్ ఉమెన్, ఫస్ట్ దళిత్ అని చెప్పి మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది.